Hi everyone, welcome to Jira Talks. Welcome to match number 3 IPL 2026. సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఎస్టే జరిగింది అండ్ కెప్టెన్ రియాన్ పరాగ్ అండ్ రుతురాజ్ గైక్వాడ్. కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు అండ్ రుతురాజ్ గైక్వాడ్ సిఎస్కే బ్యాటింగ్ తీసుకుంది. అండ్ టీమ్స్ విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్లో ఓపెనర్స్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ సంజు శాంసన్ ఫస్ట్ టైం సిఎస్కేకి ఆడుతున్నాడు అండ్ ఆయుష్ మాత్రే లాస్ట్ ఇయర్ ఆడాడు అండ్ శివం దుబే, మాథ్యూ షాట్, కార్తిక్ శర్మ and Jamie Overton, all-rounder, Noor Ahmed, Anshul Kambos, Khalil Ahmed, and Matt Henry. And impact subga will Sarfaraz Khan, Prashant Veer, Gurjanpreet Singh, Rahul Chahar, and Ramakrishna Ghosh ni will తీసుకున్నారు. And coming to RR teams, Captain Riyan Parag, Jofra Archer, Ravi Bishnoi, Nandre Burger, and Shimran Hitmayer, and Yashasvi Jaiswal, Ravindra Jadeja, Dhruv Jurel, డి శర్మ, ఎస్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశీ. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్గా వీళ్ళు డోనోవన్ ఫెరోరియా అండ్ ప్రెటోరియస్ అండ్ రింగ్ ఆర్ సింగ్, ఎస్ మిశ్రా యాజ్ వెల్ యాజ్ తుషార్ దేశ్పాండేని వీళ్ళు టీమ్స్లో తీసుకున్నారు. అండ్ కమింగ్ టు బ్యాటింగ్, సిఎస్కే బ్యాటింగ్ ఓపెనింగ్ బ్యాటింగ్ రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ సంజు శాంసన్ని తీసుకున్నారు. సంజు శాంసన్ ఫస్ట్ టైం ఆర్ఆర్ నుంచి సిఎస్కేకి ట్రేడ్ చేసుకున్నాక సిఎస్కేకి ఆడుతున్నాడు. అండ్ వీళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సంజు శాంసన్ తన T20 ఫామ్ని ఇక్కడ కొనసాగించలేకపోయాడు అండ్ చాలా ఎర్లీగా నాండ్రే బర్గర్ వేసిన ఎక్స్ట్రాడినరీ బౌల్లో అతను బౌల్డ్ అయ్యాడు అండ్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఇమీడియట్గా అవుట్ కావడం జరిగింది. అండ్ వీళ్ళు 14.2 crores తీసుకున్న యంగ్స్టర్ కార్తిక్ శర్మని, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ని వీళ్ళు ఆడించారు. బట్ అతను కూడా అంత ఇంపాక్ట్ చూపించలేదు. అతను కూడా ఒక 2-3 fours కొట్టి తను కూడా ఇమీడియట్గా అవుట్ కావడం జరిగింది. అండ్ ఆయుష్ మాత్రే తను డక్అవుట్ అయిపోయాడు. అండ్ వీళ్ళు పవర్ ప్లేలో 41 for 4 wickets 6 overs. అండ్ ఎట్ ద టైంకి యాక్చువల్గా వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా బౌలర్ని అనుకున్నారు. బట్ డ్యూ టు ఎర్లీ వికెట్స్ సర్ఫరాజ్ ఖాన్ ఇంపాక్ట్ ప్లేయర్గా వాళ్ళు తీసుకున్నారు. అండ్ పవర్ ప్లేలో 41 runsని వీళ్ళు చేశారు విత్ లాస్ ఆఫ్ 4 wickets. అండ్ జోఫ్రా ఆర్చర్ అండ్ ఆండ్రే బర్గర్ ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ అండ్ లైన్ అండ్ లెంత్ బౌలింగ్ తోటి వాళ్ళు ఎక్స్ట్రాడినరీ వికెట్ తీసుకున్నారు. మంచి బౌన్సర్స్ని మంచి లెంత్లో బాల్స్ వేసి సిఎస్కేకి రన్స్ రాకుండా చాలా టైట్ బౌలింగ్ చేశారు. అండ్ సర్ఫరాజ్ ఖాన్ సిఎస్కేకి డెబ్యూ చేశాడు ఈసారి. అండ్ కమింగ్ టు రవీంద్ర జడేజా, నిన్న చాలా బ్యూటిఫుల్ బౌలింగ్ వేశాడు. సిఎస్కే నుంచి ఆర్ఆర్కి ట్రేడ్ అయిన తర్వాత తన ఫస్ట్ మ్యాచ్ ఆడాడు అండ్ తన ఎక్స్ట్రాడినరీ బౌలింగ్తో రవీంద్ర జడేజా ఒకటే ఓవర్లో 2 wickets తీసుకున్నాడు, లైక్ శివం దూబే అండ్ అదర్ పర్సన్. అండ్ వీళ్ళ విత్ ఇన్ షార్ట్ టైంలో వీళ్ళ ఎర్లీ వికెట్స్ అన్ని ఫాలో అయిపోయాయి. 14కి సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే 19కి అవుట్ అయ్యారు. అండ్ మాథ్యూ షాట్ కూడా ఇమీడియట్గా అవుట్ అయిపోయాడు 38 runsకి. సర్ఫరాజ్ ఖాన్ 15 runs కొట్టి తను కూడా ఇమీడియట్గా అవుట్ అయిపోయాడు. శివం దుబే అండ్ కార్తిక్ శర్మ. సో చాలా ఎర్లీగా విత్ ఇన్ 10 overs వీళ్ళు 7 wicketsని లాస్ అయిపోయారు. శివం దుబే ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. బట్ ఇమీడియట్గా నెక్స్ట్ బాల్లోనే రవీంద్ర జడేజా బౌలింగ్లో క్యాచ్ అవుట్ ఇచ్చి అవుట్ అయిపోయి జరిగింది. అండ్ రవీంద్ర జడేజా వేసిన ఒక ఓవర్లో 2 wickets విత్ 1 6 ఓపెనింగ్ ఓవర్లోనే తను 2 wickets తీసుకోవడం జరిగింది. అండ్ వాట్ ఏ కమ్బ్యాక్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. అండ్ రాజస్థాన్ రాయల్స్లో సందీప్ శర్మ కూడా ఒక మంచి వికెట్ తీసుకున్నాడు. వీళ్ళ బౌలింగ్ లైనప్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది ఈ సీజన్ లో. నాట్ ఎవ్రీ వన్ ఎక్స్పెక్టెడ్. అండ్ జేమీ ఓవర్టన్, యాక్చువల్లీ ఇతని గురించి మాట్లాడుకోవాలి. ఇతన్ని చాలా తక్కువ బేస్ ప్రైస్ కి తీసుకున్నారు, 1.5 crore. బట్ ఇతను చేసిన ఫైట్ వల్లే సిఎస్కే కొంచెం రెస్పెక్టబుల్ 122-121 స్కోర్ని చేరుకోగలిగింది. ఇతను లాస్ట్ వికెట్ వరకు ఉండి ఫైనల్ వరకు చాలా కష్టపడి ఫోర్స్ అండ్ సింగిల్స్ తీసి లాస్ట్లో రన్అట్ కావడం జరిగింది విత్ 2 balls లెఫ్ట్ టు 20 overs. బట్ చాలా ఎక్స్ట్రాడినరీగా స్కోర్ని తీసుకొచ్చాడు. అదర్వైజ్ సిఎస్కే లెస్ దెన్ 100కి ఆల్అౌట్ అయిపోతుండే. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఐపీఎల్లో ఒక టీమ్ని ఆల్అౌట్ చేశారు. దట్ ఈస్ రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ని ఆల్అౌట్ చేశారు ఫర్ 121. అండ్ కమింగ్ టు చెన్నై బ్యాటింగ్, సంజు శాంసన్ 6 runsకి అవుట్ అయిపోయాడు. రుతురాజ్ గైక్వాడ్ 6 runs, ఆయుష్ మాత్రే డక్అవుట్ అండ్ మాథ్యూ షాట్ ఇంపాక్ట్ లేదు, 2 runsకి అవుట్ అయిపోయాడు. అండ్ సర్ఫరాజ్ ఖాన్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. ఎర్లీగా 2 4s and 6 కొట్టాడు. బట్ ఇమీడియట్గా అవుట్ అయిపోయాడు. రవీంద్ర జడేజా బౌలింగ్లో క్లియర్ ఎల్బిడబ్ల్యూ ఆన్లైన్ అవుట్ అయిపోయాడు. అండ్ కార్తిక్ శర్మ 14 crores ప్లేయర్, బట్ అంత ఇంపాక్ట్ ఏం చూపించలేదు. ఒక 6 కొట్టాడు, బట్ నాట్ అప్ టు ద మార్క్. శివం దూబే వచ్చాడు, 1 6 కొట్టాడు, ఇమీడియట్ క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోయాడు.
అండ్ జేమీ ఓవర్టన్ ఈజ్ ద ఓన్లీ బ్యాట్స్మెన్ లాస్ట్ వరకు ఉండి స్కోర్ని లైక్ స్కోర్ బోర్డ్ని లైక్ ఇంప్రూవ్ చేశాడు. దట్ 43 రన్స్ చేశాడు విత్ 2 4s and 2 6s. అండ్ నూర్ అహ్మద్, మ్యాట్ హెన్రీ అంత ఇంపాక్ట్ లేదు. అంశుల్ కంబోజ్ లాస్ట్ ఫైనల్లో ఆ స్కోర్ రావడానికి జేమీ ఓవర్టన్కి స్ట్రైక్ రొటేట్ చేయడానికి ప్రతి టైం సింగిల్స్ తీసి జేమీ ఓవర్టన్కి ఇచ్చి స్కోర్ని ఇంప్రూవ్ చేయడానికి తను లాస్ట్లో చాలా హెల్ప్ చేశాడు. లైక్ స్ట్రైక్ని చాలా ఈజీగా రొటేట్ చేశాడు, బాల్స్ని వేస్ట్ చేయకుండా. అండ్ కమింగ్ టు రాజస్థాన్ బౌలింగ్ ఈసారి చెప్పుకుంటే రాజస్థాన్కి చాలా 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 స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఉంది. అండ్ అందులో ద బెస్ట్ బౌలర్స్ అంతా వీళ్ళ దగ్గరే ఉన్నారు. జోఫ్రా ఆర్చర్ నిన్న ఎక్స్ట్రాడనరీ స్పెల్ వేశాడు, 4 overs 19 runs 2 wickets. అండ్ ఆండ్రే బర్గర్ 4 overs 26 runs 2 wickets. బ్రిజేష్ శర్మ 1 wicket. సందీప్ శర్మ ఎక్స్ట్రాడనరీ బౌలింగ్తో 3 overs 22 runs 1 wicket. అండ్ బిష్నోయ్ కూడా 1 wicket తీసుకున్నాడు, క్యాచ్ అండ్ సేమ్ అతని బౌలింగ్తో అతని క్యాచ్ పట్టాడు. అండ్ రవీంద్ర జడేజా 1 over 2 wickets 3 overs 18 runs. అండ్ ఎక్స్ట్రాడినరీ స్పెల్తో నిన్న రాజస్థాన్ బౌలింగ్లో చాలా చాలా బాగా వేశారు. అండ్ ఫాల్ ఆఫ్ వికెట్స్ చూసుకుంటే వీళ్ళు 14 within 74 7 wickets పడిపోయాయి. బట్ ఇన్ ద మీన్ టైమ్ జేమీ ఓవర్టన్ ఫైట్ వల్ల స్కోర్ 127 వరకు వచ్చింది. 894 to 127 తీసుకెళ్లడానికి కారణం జేమీ ఓవర్టన్. అండ్ కమింగ్ టు రాజస్థాన్ బ్యాటింగ్, ఓపెనర్స్ వైభవ్ సూర్యవంశీ అండ్ యశస్వి జైస్వాల్ 122 runs టార్గెట్తో వీళ్ళు ఓపెనింగ్ స్టార్ట్ చేశారు. బట్ విత్ ఇన్ ఎ షార్ట్ టైంలో వీళ్ళు పవర్ ప్లేలో చాలా అద్భుతమైన షాట్స్తో వైభవ్ సూర్యవంశీ తన ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్తో 4s and 6s విత్ ఇన్ 15 balls రీసెంట్గా అతను 15th yearలో ఎంటర్ అయ్యాడు. సో తను 15 balls తను హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. ఇట్ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్. అండ్ అదర్ అండ్ జైస్వాల్ కూడా ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ అండ్ స్ట్రైక్ రొటేట్ చేసి విత్ ఇన్ షార్ట్ టైంలో స్కోర్ని కంప్లీట్ చేశారు. అండ్ ఎండింగ్లో ధ్రువ్ జురెల్ అండ్ రియాన్ పరాగ్ కూడా ఫినిషింగ్ చేసి స్కోర్ని చాలా విత్ ఇన్ 47 balls ఉన్నప్పుడే లైక్ విత్ ఇన్ 12.1 overs టార్గెట్ని చాలా ఈజీగా చేజ్ చేశారు రాజస్థాన్. అండ్ ఇట్ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్. వీళ్ళకి డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ అసలు డిస్ట్రక్టివ్ బౌలింగ్ ఉంది ఈసారి. ఈ సీజన్ రాజస్థాన్ వాళ్ళకి చాలా చాలా స్ట్రాంగ్ టీమ్ లాగా అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు బ్యాటింగ్, యశస్వి జైస్వాల్ 38 runs of 36 balls, 3 4s and 1 6. అండ్ వైభవ్ సూర్యవంశీ 52 runs from 17 balls, 4 4s and 5 6s. అండ్ వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ బాల్ తను క్యాచ్ ఇచ్చాడు, బట్ టఫ్ క్యాచ్. బట్ కార్తిక్ శర్మ క్యాచ్ని టాప్ చేశాడు. సో ఆ క్యాచ్ పట్టుంటే మేబీ దే హ్యావ్ సమ్ ఛాన్సెస్. బట్ ధ్రువ్ జురెల్ 9 balls 4 4s అండ్ రియాన్ పరాగ్ కెప్టెన్ 1 4 1 6 14 runs చేశాడు. అండ్ చెన్నై బౌలింగ్కి వస్తే అంత ఇంపాక్ట్ ఎవరు చూపించలేకపోయారు ఎక్సెప్ట్ అంశుల్ కంబోజ్. తను మాత్రమే 2 wickets తీసుకున్నాడు. ఖలీల్ అహ్మద్ బ్యూటిఫుల్ బౌలింగ్ వేశాడు, ఆ లైన్ అండ్ లెంత్ ఎగ్జాక్ట్ విత్ రన్స్ రొటేట్ చేశాడు, రన్స్ని చాలా రిస్ట్రిక్ట్ చేశాడు. బట్ వికెట్స్ అని తీసుకోలేదు. బట్ అదర్ అండ్ దే డోంట్ హ్యావ్ సపోర్ట్ అండ్ దే డోంట్ హ్యావ్ enough score as well. So Jamie Overton only 1 over ఇచ్చారు, Matthew Shot 1 ball and that's it. But I think చెన్నై బౌలింగ్ ఈసారి అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. సో బెటర్ దే నీడ్ టు చేంజ్ దర్ బౌలింగ్. అండ్ కమింగ్ టు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ఆండ్రే బర్గర్ 2 extraordinary wickets ఆఫ్ సంజు శాంసన్ తీసుకున్నాడు. బోల్డ్ అండ్ ఎక్స్ట్రాడినరీ బౌలింగ్, లైన్ అండ్ లైన్ బౌలింగ్ వేశాడు. అందుకని తన పర్ఫార్మెన్స్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చింది. అండ్ ఫైనల్లీ రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఈసారి చాలా స్ట్రాంగ్ ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో ఎక్స్ట్రాడినరీ బ్యాకప్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ బౌలర్ ఆల్ ఆర్ ఎక్స్ట్రాడినరీ బౌలర్స్ ఉన్నారు అండ్ ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ లైనప్ ఉంది. సో దిస్ సీజన్ రాజస్థాన్కి చాలా అద్భుతమైన సీజన్ అవుతుందని అనుకుంటున్నా విత్ ద ఎక్స్ట్రాడినరీ టీమ్. సో హోప్ రాజస్థాన్ విల్ గో ఇంటూ top 4.